పెళ్లి అనే బంధంలో ఒకరి ప్రపంచం విస్తరిస్తే ఇంకొకరి ప్రపంచం పూర్తిగా శూన్యమైపోతుంది. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి మనకెందుకు అంత అహంకారం? ఒక అబ్బాయికి పెళ్ళి అయితే అతని గది మారదు, అతని ఇంటి పేరు మారదు, కంటి పాపలా చూసుకునే తల్లిదండ్రులు దూరం కారు. కానీ ఒక అమ్మాయి కోడలుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టిందంటే ఆమె తన జీవితంలో ఒక నిశ్శబ్ద భూకంపానికి తట్టుకుని నిలబడిందని అర్థం. ఆమె కేవలం ఇల్లు మారలేదు, పుట్టి పెరిగిన సామ్రాజ్యాన్ని, ప్రాణమిచ్చే తల్లిదండ్రుల నీడను, తన యాసను, తన శ్వాసను అన్నిటినీ వదిలేసి వచ్చింది. ప్రతి ముఖం కొత్తగా, ప్రతి పద్ధతి ఒక ప్రశ్నార్థకరంగా ఉన్న ఒక ఇంట్లో ఒంటరిగా నిలబడటానికి ఎంత గుండె ధైర్యం కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఆమె అడుగుపెట్టిన క్షణం నుంచే ఒక అదృశ్య పరీక్షను మొదలు పెడతాం. ఆమె నవ్వు వెనుక ఉన్న బాధను చూడలేం, కానీ ఆమె మాటల్లోని లోపాలు వెతుకుతాం. వంటలో వంకలు, నడవడికలో తప్పులు వెతుకుతూ, మా ఇంట్లో పద్ధతులు వేరు, మా రోజుల్లో మేము ఎప్పుడూ ఎదురు చెప్పలేదు అంటూ చిన్న చిన్న మాటలతో ఆమె ఆత్మగౌరవాన్ని రోజు ముక్కలు చేస్తుంటాం. 25 ఏళ్ల పాటు ఒక వాతావరణంలో పెరిగిన మనిషి కేవలం 20 రోజుల్లో తన గుర్తింపును పూర్తిగా తుడి చేసుకోవాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? కన్న కూతుర్ని వేరే ఇంటికి పంపినప్పుడు అక్కడ ఆమె మనసు గాయపడితే ఒక తల్లిగా, తండ్రిగా మీ గుండె తరిక్కిపోతుంది కదా. మరి ఇంకొకరి ప్రాణమైన కూతురు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ కన్న ప్రేమ, ఆ విచక్షణ ఎటుపోతాయి? కోడలు మీ ఇంటికి వచ్చి మీ కొడుకుని లాక్కోవాలని చూడటం లేదు, మీ వంశాన్ని నిలబెట్టడానికి వచ్చింది. ఆమె మీ నెత్తిన కూర్చోవాలని అనుకోవడం లేదు, కనీసం ఒక మనిషిగా బ్రతికే గౌరవాన్ని కోరుకుంటుంది. ఇళ్లలో ప్రశాంతతను చంపేసేది ప్రేమానురాగాలు లేకపోవడం కాదు, నేను చెప్పిందే శాసనం అనే జనరేషన్ అహంకారం. అహాన్ని పక్కన పెట్టిన రోజు వంటిల్లు ఒక యుద్ధ భూమిలా కాకుండా ఇల్లంతా కమ్మని మమకారంతో నిండిపోతుంది. ఒకే ఇంటి కప్పు కింద ఉంచేది కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, ఒకరి మనసును ఇంకొకరు గాయపరచకూడదనే పవిత్రమైన బాధ్యత. ఆమెను మీ పద్ధతుల్లోకి బలవంతంగా మార్చాలని చూడకండి. మీ వంశవృక్షానికి ఆమె ఒక కొత్త వేరు అని గుర్తించండి.